హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పందెం కోడి కర్రీ అయితే చేస్తున్నాను. నాటుకోడి. మీరు ఎప్పుడైనా పందెం కోడిని తిన్నారా? భలే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే నేను కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అది వేయించాను. వేగాక అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత అందులో ఆయిల్ బయటకు వచ్చి వాటర్ అంతా ఇంకిపోయేదాకా కుక్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకొని అందులో టమాటో ప్యూరీ యాడ్ చేశాను. అది దగ్గరగా ముక్కలకి పట్టాక అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాను. అటు ఇటు కలుపుకున్నాక ఒక 2-3 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను ముక్క ఉడకడానికి. వేసిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేశాను. ఇందులోకి యాడ్ చేసిన తర్వాత అందులోకి కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ బాగా ఉడికేంత వరకు కుక్ చేశానండి. నీట్గా ఉడికిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. మంచి టేస్టీ అయిన పందెం కోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉంటుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్లో పుదీనా వేసుకొని దించేసుకున్నాను. ఇది రైస్లోకైనా, రోటీలోకైనా, బిర్యానీలోకైనా, పుదీనా రైస్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్.